వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున ఒక న్యూస్ ఐటమ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్కు 5 ఏళ్ల జైలు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి బ్యాంకును మోసం చేసిన కేసులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ బ్రాంచ్ మేనేజర్ గంగాధర్కు సిబిఐ కోర్టు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే రూ. 60,000 జరిమానా విధించింది. మరో 2 నిందితులు పి రాజశేఖర్, గడ్డిగోపుల సత్యానందరావుకు సంవత్సరం చొప్పున కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. ఎందుకు వీరి ఏమి చేశారు అంటే, హైదరాబాదు సరూర్ నగర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో గంగాధర్ మేనేజర్గా పనిచేసే సమయంలో రాజశేఖర్, సత్యానందరావు వద్ద నుంచి తప్పుడు పత్రాలు తీసుకొని 73,80,000 రూపాయల గృహ రుణాన్ని మంజూరు చేశారు. ఆ మొత్తాన్ని నిందితులు తిరిగి చెల్లించకపోవడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేసింది. వాదనలో విన్న న్యాయస్థానం నిందితుల మోసం రుజువు కావడంతో శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. మేనేజర్కు 5 ఏళ్ల జైలు, తప్పుడు పత్రాలు తీసుకొని లోన్ శాంక్షన్ చేయడం. చూడండి, బ్యాంకులు కానీ, చిట్ ఫండులు కానీ, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీలు కానీ, ఇక మనం వినే చిట్టీలు కానీ, ఇవన్నీ కూడా కొంతమంది డబ్బుని ఒక దగ్గర జమ చేసుకొని ఆ డబ్బులను అవసరమైన వారికి అప్పులు ఇవ్వడం ద్వారా ఎంతో కొంత లాభాన్ని ఆర్జించి తమలో తాము పంచుకుంటారు. లేదంటే ఆ వచ్చిన లాభాన్ని కూడా వ్యాపారంలో పెట్టి వ్యాపారాన్ని మరింత పెంచుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి అప్పు వసూలు కాకపోతే ఏమవుతుంది? ఇచ్చిన వారు నష్టపోతారు. లాభం సంగతి పక్కన పెట్టండి, మొత్తానికే ఎసరు, మొదటికే మోసం. సింపుల్ లాజిక్ కదా. మరి బ్యాంకులో పనిచేస్తూ 10 మంది దాచుకున్న డబ్బుని తప్పుడు పత్రాలపై మరి ఈ విధంగా ఒక 73 లక్షలు అప్పుగా ఇచ్చేస్తే, అప్పుగా ఇచ్చాడు అని అనగలుగుదాం మనం. తమలో పంచుకున్నారు, అందుకే అక్కడ రికవరీ రాలేదు. అక్కడ ఆ లోన్ అకౌంట్లో రికవరీ రావడం లేదంటే అందరి దృష్టి దాని మీద పడుతుంది, పై అధికారుల దృష్టి అంతా దాని మీద పడుతుంది. సో మొత్తం బయటకు లాగుతారు. ఆ పత్రాలు తప్పుడు అని తేలుతవి. ఇదిగో అట్లా తేలే ఈ యొక్క మేనేజర్ కటకటాల పాలయ్యాడు. బ్యాంకుల్లో ప్రజలు డబ్బుని జమ చేసుకుంటారు, ఎంతో కొంత వడ్డీ పొందుకుంటారు. ఆ జమ చేయబడ్డ డబ్బుని అలాగే ఉంచుకుంటే బ్యాంకులకి నష్టం. ఎందుకంటే దే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ దట్. డిపాజిట్దారులకి వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది, వారి దగ్గర దాచుకున్నందుకు. ఆ దాచుకున్న డబ్బుని ఎంతో కొంత 1-2% ఇతరులకి అప్పిచ్చినప్పుడే దే క్యాన్ సస్టైన్. దాని మీదనే వారి జీతభత్యాలు, ఆ యొక్క ఆర్గనైజేషన్ నడవడం జరుగుతుంది. అలాంటిది మీరు ఈ విధంగా తప్పుడు పత్రాల ద్వారా ఈ యొక్క లోన్స్ శాంక్షన్ చేసి మీలో మీరు పంచుకుంటే అది కూర్చున్న కొమ్మని నరుక్కోవడం తప్పించి మరోటి కాదు. పైరులో పెరిగే కలుపు ఏ విధంగా ఆ పైరుకు నష్టమో, అలానే ఇలాంటి కలుపు మొక్కలు ఆ యొక్క సంస్థలకి, సమాజానికి కూడా చేటు. బ్యాంకర్స్ తాము అడ్వాన్సెస్ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. అది మీ డబ్బు కాదు, మీ సొంత డబ్బు కాదు, 10 మంది మీ దగ్గర దాచుకున్నటువంటి డబ్బు. యు ఆర్ ట్రస్టీస్ ఫర్ దట్. అది తిరిగి వసూలు కానప్పుడు మీ సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మీ సంస్థ మనుగడే ప్రశ్నార్థకమైతే మీ ఉద్యోగ భద్రతే ఉండదు. సమాజంలో బ్యాంకర్స్కి ఎంతో కొంత మంచి జీతభత్యాలు అయితే దొరుకుతున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి కక్కుర్తి చర్యలకు పాల్పడితే ఇదిగో ఈ విధంగా
కటకటాలు లెక్కించవలసి ఉంటుంది. మీరు పనిచేస్తున్నటువంటి సంస్థకి ఫలభరితమైన పైరులాగా ఉండాలి కానీ కలుపు మొక్కల్లా ఉండకూడదు. కలుపు మొక్కల్లా తయారైతే పీకి పారవేయడమే.